అండి ఇప్పుడు వచ్చేసి స్కూల్కి వెళ్ళేసి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇదిగోండి ఏంటబ్బా గెన్స్ గడ్డలు పట్టుకొచ్చింది అనుకుంటున్నారు కదా. అవునండి, మీకు ఒక కొత్త రెసిపీ అయితే కొత్తగా పరిచయం చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఈ రెసిపీ చూసి రెసిపీయే కాకుండా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అది కూడా ఫుల్గా వింటారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాలని అయితే నేను మళ్ళీ అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటబ్బా ఈరోజు ఇవి ఇంత వంట అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. ఈరోజు చెప్పారు కదా వరల్డ్ ఫేమస్ వ్యాలంటైన్స్ డే కదా. అంతకుముందు మెయిన్ అది ఆర్మీ వాళ్ళది ఉంది కదా, పుల్వామా అటాక్. దానికి మాత్రం మనం అందరం అయితే ఒక్కసారి అయితే మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబాలు అయితే దేనికి లోటు లేకుండా వాళ్ళ లోటు భర్తీ ఏమైనా వాళ్ళ లేని లోటు అయితే ఎవ్వరు భర్తీ చేయలేం కదా. కానీ అది మాత్రం ఇంకా మనం ఏం చేయలేం కదా అండి. కాకపోతే మనం చేయగలిగిందల్లా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా కోరుకోవాలి కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఇంతకీ వింత వంటకం పేరేంటబ్బా అని అయితే అందరూ అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, ఇది వచ్చేసి ఫేమస్ సెలబ్రిటీ సినీ యాక్ట్రెస్ వచ్చేసి ఇది గెనుసుగడ్డ గులాబ్ జామ్ అయితే చేశారు. అది వచ్చేసి నేను ఈ వీడియోలో ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేద్దామని అయితే నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రెసిపీ వచ్చేసి మీరు చూస్తుండండి, వాయిస్ ఓవర్ మాత్రం అది వింటూ ఉండండి. ఓకేనా? ఇది వచ్చేసి ఓన్లీ రెసిపీ వీడియో చూసేసి వాయిస్ ఓవర్ మాత్రం కొంచెం బోర్ అనుకోకుండా మాత్రం వింటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఈ వింత రెసిపీ ఈ వీడియో ఎందుకంటే మాత్రం నేనేం చెప్పలేనండి. మామూలుగా ఈరోజు వచ్చేసి చెప్పాను కదా వ్యాలంటైన్స్ డే. మామూలుగా ఇదివరకు అయితే వ్యాలంటైన్స్ డేలు ఇవైతే పెద్దగా అయితే ఎవరికి తెలియదు కదా, అసలు ఉన్నాయో లేవో కూడా పెద్ద ఐడియా లేదండి. మామూలుగా మేము చిన్నపిల్లలైతే మామూలుగా ఏదో నాకు తెలిసి రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15, మే డే, ఇంకేదైనా ఏమైనా కూడా దేశం కోసం అవి నలుగురికి మంచి చేసే ప్రయోజనాల కోసమైతే అవైతే వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ డేలు మాత్రం ఎందుకు వచ్చాయో మాత్రం నేను ఖచ్చితంగా అయితే నాకు ఒకటి అనిపించింది. అది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకునే దానికి మాత్రం ఖచ్చితంగా పుట్టుకొచ్చాయని అయితే నేను అనుకుంటున్నాను. ఏమైనా కూడా వీటిని కనిపెట్టిన మహానుభావులు ఎవరో కూడా అసలు ఎవరైతే కనుక్కోలేరండి. వాటంతట అవే పుట్టుకొచ్చినట్టున్నాయి. వాళ్ళ లైఫ్ని మాత్రం స్పాయిల్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా వచ్చాయని అయితే అనిపిస్తుంది కదా. ఏమైనా కూడా మనం చూసే మూవీస్, ఒక సోషల్ మీడియా ఏదైనా కూడా దాని ఎఫెక్ట్ మాత్రం ఈ రోజుల్లో పిల్లల పైన ఖచ్చితంగా అయితే పడుతుంది కదా. అది వచ్చేసి మామూలుగా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు మాత్రం ఈ రోజుల్లో మెయిన్ ఒక అట్రాక్షన్కి అడిక్ట్ అయిపోయేసి వాళ్ళ లైఫ్కి ఏది అవసరమో అసలు ఒక క్లారిటీ అయితే లేకుండా పోతుంది. ఏమైనా కూడా అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఏమైనా ఈ రోజుల్లో పిల్లలు ఒక చెడుకి అట్రాక్ట్ అయినంత ఈజీగా అయితే ఒక మంచిని వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏది అవసరమా ఏది అనవసరమా అయితే అసలు ఒక క్లారిటీ అయితే లేదండి. మెయిన్ ఈ రోజుల్లో చిన్నపిల్లలు మాత్రం వాళ్ళ ఏజ్ రాకముందే చూస్తున్నారు కదా. ఆల్రెడీ మూవీస్ అయితే 10th క్లాస్ దగ్గర నుంచి నిన్న మొన్న దాకా చూసిన అందరి కోర్టు మూవీ దాకా అయితే ఏమైనా కూడా పిల్లలు మంచికి కాకుండా ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అయిపోతున్నారు కదా. వాళ్ళ యాటిట్యూడ్స్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అయితే మారిపోతున్నాయి. ఈ మధ్య శివాజీ గారు అయితే చెప్పారు కదా, చెప్పినందుకు మాత్రం ఆయనకి సన్మానం కాకుండా చాలామంది అయితే విమర్శలే ఎక్కువ ఎదురయ్యాయి కదా. ఏమైనా కూడా మంచి ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని అయితే ఉండలేరు కదా. చూస్తూ అది నలుగురికి ఉపయోగపడాలని అయితే ఎవరైనా ఏ మంచి చెప్పినా కూడా నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే కదా అందరు చెప్తారు. అది మాత్రం
ఖచ్చితంగా ఎవరు తప్పు పట్టకుండా మంచిగా ఆలోచించి వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకూడదనే కదా ఎవరైనా చెప్తారు. ఇంట్లో తల్లిదండ్రులైనా, బయట సమాజంలో ఎవరైనా మంచి కోరేవారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఎన్ని అవమానాలు ఎదురైనా మాత్రం ఎవరికి ఏదో విధంగా నలుగురికి హెల్ప్ అవ్వాలనైతే చెప్తారండి. ఏదైనా కూడా ఎవరైనా ఏ విషయమైనా ఎవరైనా చెప్పేంత వరకే కదా! కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలండి. చేతులు కాలాక మాత్రం ఆకులు పట్టుకున్న ప్రయోజనం అయితే ఉండదు. అది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పటిదాకా వీడియో బోర్ అనుకోకుండా అందరూ విన్నారనైతే నేను అనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఇప్పటిదాకా ఈ రెసిపీ అయితే చూసారు కదా! ఇది ఫేమస్ హీరోయిన్ సదా గారైతే ఈ గులాబ్ జామ్ రెసిపీ చేశారు. అది నేను కూడా ట్రై చేసి మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకున్నాను. చూసారు కదా! గెనుసగడ్డ గులాబ్ జామ్ అయితే చాలా బావుంది. మా లక్కీకి కూడా చాలా బాగా నచ్చిందంట. ఓకేనండి. అండ్ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేస్తారనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్.